everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. ఇవాళ మనము ప్రీవియస్ క్లాస్లో నౌన్ జెండర్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ఇవాళ క్లాస్ డేట్ ఇంగ్లీష్ గ్రామర్ డే క్లాస్లో ఉన్నాము. ఇవాళ ద నౌన్ నెంబర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. నంబర్ అంటేనే మనకు గుర్తొచ్చేదండి సింగులర్స్ అండ్ ప్లూరల్స్. నౌన్కి నెంబర్ అనేది ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? సింగులర్ అండ్ ప్లూరల్స్ నేర్చుకున్నప్పుడే మనకి నౌన్ నెంబర్ గురించి మనకి గుర్తొస్తుంది. కానీ దాన్ని మనం ఈజీగా ప్రతిసారి ఎలా గుర్తుపెట్టుకుంటున్నామంటే సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ప్రతి ఎగ్జామినేషన్స్లో కూడా సింగులర్ ప్లూరల్స్ అనేవి వస్తాయి. అవి మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆ సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి? సింగులర్ అంటే ఏంటి? ఓన్లీ వన్ పర్సన్ లేదా ఓన్లీ వన్ థింగ్ గురించి చెప్పినప్పుడు దాన్ని సింగులర్ నౌన్గా తీసుకుంటాము. ప్లూరల్ నౌన్ అంటే వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ప్లూరల్ నౌన్ అని అంటాము. ఇప్పుడు సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ అంటే మనకి తెలిసిపోయింది. సింగులర్ అంటే సింగిల్గా ఉంటుంది, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా ప్లూరల్స్ కిందికి వస్తాయి. ఓకే, సింగులర్ ప్లూరల్ నౌన్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఆ ఎక్సెప్షన్స్ మనము వాటికి ఎలాంటి రూల్స్ అనేవి లేవు, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనల్ని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్లో ఇవి కూడా ఉంటాయి. ఓకే, అందుకనే ఎక్సెప్షన్స్ కూడా తీసుకొచ్చినాయి వాళ్ళ క్లాస్లో. ఎక్సెప్షన్స్: బిలీఫ్స్, సేఫ్స్, ప్రూఫ్స్, గ్రీఫ్స్, ప్రూఫ్స్. ఇవి ఎక్సెప్షన్స్ అన్నమాట. ఇక్కడ థింగ్స్ ఉన్నాయా? థింగ్స్ లేవు. పర్సన్స్ ఉన్నారా? పర్సన్స్ లేవు. జస్ట్ ఇవేంటి? ఎమోషనల్ ఫీలింగ్స్. నెక్స్ట్ వన్ సింగులర్ ప్లూరల్లో సెకండ్ రూల్. ఇవి ఎక్సెప్షన్స్ నేర్చుకున్నాము సింగులర్ ప్లూరల్స్లోనే. సెకండ్ వన్ కంపౌండ్ నౌన్ అండ్ ప్రిన్సిపల్ వర్డ్. కంపౌండ్ నౌన్ అండ్ ప్రిన్సిపల్ వర్డ్ అనేది ఇది ఒక రూల్ అన్నమాట. ఓకే, ఈ రూల్ ఏంటి అంటే కంపౌండ్ నౌన్ అండ్ ప్రిన్సిపల్ వర్డ్. ఇప్పుడు ఇదంతా కూడా కంపౌండ్ నౌన్. సన్ ఇన్ లా అనేది కంపౌండ్ నౌన్. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి? ప్రిన్సిపల్ వర్డ్ వచ్చేసి సన్ ఇన్ లాలో సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్ అవుతుంది. ఓకే, కంపౌండ్ వర్డ్, ఈ మొత్తం వర్డ్ వచ్చేసి కంపౌండ్ వర్డ్ అవుతుంది. ప్రిన్సిపల్ వర్డ్ సన్ ఇన్ లాలో సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్. ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ కమాండర్ అవుతుంది. ఓకే, మెయిడ్ సర్వెంట్లో ప్రిన్సిపల్ వర్డ్ సర్వెంట్ అవుతుంది. ఓకే, కంపౌండ్ నౌన్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ వర్డ్ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ అనే అక్షరం వచ్చి చేరుతుంది అనమాట. ఎస్ అనే అక్షరం వచ్చి చేరినప్పుడు అది సింగులర్ నౌన్ అనేది ప్లూరల్ నౌన్గా చేంజ్ అవుతుంది. సన్స్ ఇన్ లా. ఓకే, ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ వచ్చి చేరింది ఇక్కడ, సన్స్ ఇన్ లా. నెక్స్ట్ కమాండర్స్ ఇన్ చీఫ్. ఇక్కడ కమాండర్స్ ఎస్ వచ్చి చేరింది కమాండర్ దగ్గర. మెయిడ్ సర్వెంట్స్. ఓకే, ఇది కంపౌండ్ నౌన్ అండ్ ప్రిన్సిపల్ వర్డ్. ఇది కూడా మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అప్పుడప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అంటే సింగులర్ ప్లూరల్ నౌన్స్ గురించి కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రూల్.
ఓకే, సింగులర్ నౌన్లో ఎఫ్ ఉన్న ఎఫ్ఈ ఉన్న వర్డ్లో మనకి ప్లూరల్ నౌన్లో విఈఎస్లో యాడ్ అవుతాయి. ఓకే, థీఫ్ THIEF థీఫ్, థీవ్స్ THIEVES. ఇక్కడ ఎఫ్ అనేది లేదు, ఏమొచ్చి యాడ్ అయింది, విఈఎస్ యాడ్ అయింది. వైఫ్ FE wives, self sellows, life lives, leave leaves. అంటే ఇక్కడ ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ సింగులర్ నౌన్లో ఉన్నప్పుడు మనకి ప్లూరల్ నౌన్లో ఆ ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ లెఫ్ట్ అయిపోయి విఈఎస్లో యాడ్ అవుతాయి. ఓకే, థీఫ్ థీవ్స్, వైఫ్ వైఫ్స్, సెల్ఫ్ సెలౌస్, లైఫ్ లైఫ్స్, లీవ్ లీవ్స్. ఓకే, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ రూల్, కలెక్టివ్ నౌన్లో సింగులర్ కలెక్టివ్ నౌన్స్ ఉన్నప్పుడు ఆ నౌన్స్ అనేవి సింగులర్ నౌన్లో ఉన్నప్పటికీ ప్లూరల్ నౌన్లో ఉన్నప్పటికీ అదే వర్డ్ని ఉపయోగిస్తారు. సింగులర్ నౌన్లో ఏ వర్డ్ అయితే ఉందో అదే వర్డ్ని ప్లూరల్ నౌన్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ. పౌల్ట్రీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్ కాల్డ్ కలెక్టివ్ నౌన్ అని మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. కలెక్టివ్ నౌన్స్ అనేవి మనకు ప్లూరల్ నౌన్లో వచ్చినట్టయితే, సింగులర్ నౌన్లో వచ్చినట్టయితే ఆ సింగులర్ నౌన్లో వచ్చినటువంటి వర్డ్ని మనం ప్లూరల్ నౌన్లో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పౌల్ట్రీ పౌల్ట్రీ, క్యాటిల్ క్యాటిల్, పీపుల్ పీపుల్. ఓకే, అంటే ఈ రూల్ ఏం చెప్తుంది అంటే కలెక్టివ్ నౌన్స్ అనేవి వచ్చినప్పుడు సింగులర్ నౌన్లో ఏ వర్డ్ అయితే ఉందో అదే వర్డ్ మనకి ప్లూరల్ నౌన్లో కూడా ఉపయోగించాలి. ఓకే, క్లియర్ అయింది కదా మీకు? నెక్స్ట్ రూల్, నౌన్ ప్లస్ ఈఎన్. నౌన్ ప్లస్ ఈఎన్ ఇది సింగులర్ నౌన్లో ఓఎక్స్ అనుంది, ఈఎన్ అనేది యాడ్ అవుతుంది. ఆక్సెన్ ఈఎన్ అనేది. నెక్స్ట్ చైల్డ్ చిల్డ్రన్. నౌన్ మైనస్ ఓవెల్, నౌన్ మైనస్ ఓవెల్ రూల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సింగులర్ నౌన్లో కావచ్చు ప్లూరల్ నౌన్లో కావచ్చు సింగులర్ నౌన్లో ఉన్నటువంటి వర్డ్ అనేది ఆ వర్డ్లో వోవెల్స్ అనేవి ఉంటాయి. అంటే AEIOUని ఓవెల్స్ అని అంటాం కదా, ఆ ఓవెల్స్ లెటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఓవెల్ లెటర్స్ అనేవి ప్లూరల్ నౌన్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సింగులర్ నౌన్లో ఉన్నటువంటి ఓవెల్ లెటర్స్ అనేవి ప్లూరల్ నౌన్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ లెటర్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. మ్యాన్, MEAN మ్యాన్, MEN మ్యాన్గా మెన్గా చేంజ్ అయింది. MEN మెన్గా చేంజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఉమెన్. ఉమెన్ WOMAN గా చేంజ్ అయింది. MOUSE మౌస్. మౌస్ అనేది మైస్ గా చేంజ్ అయింది. MICE మైస్. ఫుట్ ఫీట్, టూత్ టీత్, గోస్ట్ గీస్. GOOST గూస్ట్, GES గీస్. ఓకే, సింగులర్ నౌన్లో ఉన్నటువంటి వోవెల్ లెటర్ అనేది ప్లూరల్ నౌన్లోకి చేంజ్ అవుతుంది. వోవెల్ లెటర్ చేంజ్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఇది. సింగులర్ నౌన్లో ఇలా ఉంటుంది, ప్లూరల్ నౌన్లో ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రూల్, నౌన్. సింగులర్ నౌన్లో వచ్చేసి వై అనే అక్షరం ఉన్నట్టయితే ప్లూరల్ నౌన్లో IESగా చేంజ్ అవుతుంది. బేబీ, బేబీస్, BABY బేబీ, BABIES బేబీస్.
సిటీ సిటీస్, స్టోరీ స్టోరీస్, లేడీ లేడీస్, ఆర్మీ ఆర్మీస్. అంటే ఇక్కడ వై అనే లెటర్ మనకి సింగులర్లో ఉంది అంటే ప్లూరల్లో ఐఈఎస్ అనే లెటర్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఓకే, ఇది ఒక రూల్. ఆఫ్టర్ దెన్ నెక్స్ట్ రూల్, కొన్ని వర్డ్స్ అనేవి ఓన్లీ ప్లూరల్ నౌన్స్ గానే ఉపయోగించబడతాయి. ఓన్లీ ప్లూరల్ నౌన్స్ గానే ఉపయోగించబడేటటువంటి వర్డ్స్ ఏవి? బిలోస్. ఇది వీటిని మళ్ళీ మనము సింగులర్ నౌన్లో ఉపయోగించకూడదు, ఓన్లీ ప్లూరల్ నౌన్లో మాత్రమే ఉపయోగిస్తాం అన్నమాట. కంగ్రాచులేషన్స్ ఏంటి అంటే కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, బిలియర్డ్స్, స్పెట్స్, మాజిల్స్, సీజర్స్. అంటే ఈ వర్డ్స్ ఓన్లీ మనము ప్లూరల్ వర్డ్స్ గానే ఉపయోగించాలి, సింగులర్ నౌన్స్ లో ఉపయోగించము. ఓకే, సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ గా ఉపయోగించేటువంటి వర్డ్స్ సింగులర్ నౌన్ గాను ఉపయోగిస్తారు అండ్ ప్లూరల్ నౌన్ గా కూడా ఆ వర్డ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ వర్డ్స్ ఏంటి తెలుసుకుందాం. ఆల్మ్స్ ఆల్మ్స్, రిచెస్ రిచెస్. అంటే ఈ వర్డ్స్ ని సింగులర్ నౌన్ గాను ఉపయోగిస్తారు, ప్లూరల్ నౌన్ గాను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ రూల్, నౌన్ లో నౌన్ వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ అనేది ఓతో అంతమైనట్టయితే, ఓతో ఎండ్ అయినటువంటి వర్డ్స్ కి ప్లూరల్ నౌన్ లో ఎస్ అనేది యాడ్ అవుతుంది. సింగులర్ నౌన్ లో సింగులర్ నౌన్ వర్డ్ అనేది ఓతో ఎండ్ అయినట్టు అయితే ప్లూరల్ నౌన్ లోని ఎస్ అనే వర్డ్, ఎస్ అనే లెటర్ వచ్చేసి యాడ్ అవుతుంది. పియానో పియానోస్, సోలో సోలోస్, మెమెంటో మెమెంటోస్, కిలో కిలోస్. ఓకే, సింగులర్ నౌన్ లో ఓ అనే లెటర్తో ఎండ్ అయినటువంటి వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ కి ప్లూరల్ నౌన్ లో ఎస్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రూల్, ఓన్లీ సింగులర్ నౌన్ గా ఉపయోగించే వర్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఓన్లీ సింగులర్ నౌన్ గానే ఉపయోగిస్తారు, ప్లూరల్ నౌన్స్ గా ఉపయోగించకూడని వర్డ్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, న్యూస్, ఎలక్ట్రానిక్స్. ఓకే, మనకి ఇవి అంటే చూడటానికి ఇవి మనకు ప్లూరల్ నౌన్స్ గా కనిపిస్తున్నాయి, కానీ సింగులర్ నౌన్స్ గానే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ రూల్, సింగులర్ నౌన్ అనేది ఓతో అంతమైనప్పుడు, సింగులర్ నౌన్ వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ అనేది ఓతో ఎండ్ అయినప్పుడు ప్లూరల్ నౌన్ లో ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. పొటాటో పొటాటోస్, మ్యాంగో మ్యాంగోస్, ఈఎస్ అనేది యాడ్ అయింది. హీరో హీరోస్, ఈఎస్ అనేది యాడ్ అయింది. అంటే మనకి సింగులర్ నౌన్ లో ఓతో ఎండ్ అయింది అంటే ప్లూరల్ నౌన్ లో ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూల్, సింగులర్ నౌన్ లో వర్డ్ అనేది ఎక్స్తో కానీ, ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ ఎండ్ అయింది అంటే ఆ వర్డ్కి ఈఎస్ అనే లెటర్స్ యాడ్ అవుతాయి. సింగులర్ నౌన్లోని వర్డ్స్ ఎక్స్తో కానీ, ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ ఎండ్ అయినట్లయితే ఆ వర్డ్స్కి ప్లూరల్ నౌన్స్ అనేవి ఈఎస్ యాడ్ అవుతుంది. ప్లూరల్ నౌన్లో ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, క్లాస్ క్లాసెస్, బ్రష్ BRUSH, ఎస్హెచ్ అనేది యాడ్ అయింది ఇక్కడ. బ్రషెస్, మ్యాచ్ మ్యాచెస్, ట్యాక్స్ taxes, box boxes. ఓకే,
మీరు క్లియర్గా ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎక్స్ కానీ, ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్తో కానీ సింగులర్ వర్డ్ అనేది ఎండ్ అయింది అంటే ప్లూరల్ వర్డ్లో మనకి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూల్, ఇది సింపుల్గా మనము ఉపయోగించేటటువంటి రూల్ అన్నమాట. అందుకనే లాస్ట్లో తీసుకుని వచ్చాను. డెస్క్, డెస్క్స్ అంటే సింగులర్గా ఉంది, ఇది ప్లూరల్ అయిపోయింది. కౌ, కౌస్, బాయ్, బాయ్స్, గర్ల్, గర్ల్స్, టౌన్, టౌన్స్, పెన్, పెన్స్. ఓకే, మనము ఈ రూల్ని మనము ప్రైమరీ క్లాసెస్ నుంచి మనము ఈ రూల్ని చూస్తూ వచ్చాం కాబట్టి చివరిలో తీసుకుని వచ్చాను. ఓకే, ఇవాళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.